మంచి ఆలోచన కలిగి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాల అప్పారావు గారు చెప్పినటువంటి గొప్ప మాటను సర్వమానవాళ్ళు కూడా మద్యానికి, మాదక ద్రవ్యాలకి సర్వనాశనం అయిపోతున్నారనే ఉద్దేశంతో మద్యాన్ని ఆదాయ వనరులుగా చూడకుండా మరి ఒక కలంపోటుతో మద్యాన్ని పూర్తిగా నిషేధించినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ప్రజలను పరిపాలించారే తప్ప కానీ ప్రజల చేత తాగించలేదు. ఎందుకంటే కనుక ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా మరి దురదృష్టకరం. కానీ ఎప్పటికైనా ప్రజలను పరిపాలించండి కానీ ప్రజల చేత తాగించొద్దు, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ఆయన యొక్క ఆశయాల్ని, స్ఫూర్తిని తీసుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని మరి ప్రజల్లోకి చైతన్యవంతంగా మరి ప్రజా సంఘాలు అలాగే మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మేము మా మనవిని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి స్ఫూర్తిలో ఆయన చేసినటువంటి గొప్ప మరి ఉద్యమం ఏంటంటే కనుక ఒక కలంపోటుతో మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నిషేధించినటువంటి ఘనత ఆయనకే దొరుకుతుందని మరి ఈ మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున, ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం.